మళ్ళీ సంచలనం సృష్టిస్తున్న కల్కి 2 టీమ్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు సీక్వెల్ కోసం అందరి కళలో ఈ టీం పైనే ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చేసింది. అవును, సుమతి పాత్ర పోషించిన దీపిక పదుకొనే ఇక ప్రాజెక్ట్ లో లేరు. వైజయంతి మూవీస్ అధికారికంగా దీని గురించి ట్వీట్ చేస్తూ కన్ఫర్మ్ చేశారు. ఇది అభిమానులకు షాక్ ఇచ్చింది. దీపిక రిప్లేస్మెంట్ కోసం ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త సుమతిని వెతుకుతున్నారు. ఈసారి బాలీవుడ్ కాదట, మన సౌత్ హీరోయిన్లలోనే ఎవరో ఎంచుకోబోతున్నారట. అంతలోనే సోషల్ మీడియాలో ఒక్కసారిగా పేలింది బాంబ్. సాయి పల్లవి కథ కొత్త సుమతి అని న్యూస్ వైరల్ అవుతుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం నాగ్ అశ్విన్ ఆమెతో ప్రైవేట్ గా మీటింగ్ కూడా జరిగిందట. ఓహో, సాయి పల్లవి సుమతి అయితే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో, ఆమెకు ఉన్న న్యాచురల్ పర్ఫార్మెన్స్, ఎమోషన్స్ పక్క కల్కి యూనివర్స్ లో కొత్త ఎనర్జీ తీసుకొస్తుంది. కల్కి 2 ప్రభాస్ మళ్ళీ టైం ట్రావెల్ కథలో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయబోతున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఈసారి విజువల్స్ కి, మైథాలజీకి, సైన్స్ కి, ఫిక్షన్ కి మిక్స్ ఇచ్చి గ్లోబల్ లెవెల్ సినిమా చేయాలని టార్గెట్ చేస్తున్నారు. ఈ టీమ్ కి ఉన్న క్రేజ్ చూస్తే సాయి పల్లవి ఫైనల్ అయితే ఇది ఆమె కెరియర్ లో పెద్ద మేలురాయి అవుతుంది. అయితే ఇంతకు ముందు చాలా పేర్లు వినిపించాయి. పూజా హెగ్డే, కైరా అద్వానీ, మృణాల్ ఠాకూర్, రష్మిక అందరూ లిస్ట్ లో ఉన్నారట. కానీ ఫైనల్ గా ఎవరు సుమతిగా మన ముందుకు రాబోతున్నారో చూడాలి. ఇక సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో నటిస్తుంది. రామాయణం సినిమాలో సీతగా కనిపించబోతుంది. కల్కి 2 లో కూడా ఫైనల్ అయితే ఆమెకు పాన్ ఇండియా స్టార్ డమ్ ఖాయం అంటున్నారు ఫ్యాన్. ఎవరు సుమతి అయినా ఈ ప్రాజెక్ట్ మన తెలుగు సినిమా ప్రౌడ్ అవ్వబోతుంది. ప్రభాస్ స్కిల్, నాగ్ అశ్విన్ విజన్ మరియు కొత్త హీరోయిన్ మ్యాజిక్ కల్కి 2 పక్క వరల్డ్ రికార్డ్ కొట్టబోతుందనే డౌటే లేదు. మీరేమంటారు? సాయి పల్లవి సుమతిగా కనపడాలనుకుంటున్నారా? కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి రియల్ సినిమా అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్